చాలా మంది ఇండియన్ సిటిజన్షిప్ వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. అయితే కేవలం డబ్బు సంపాదించడం కోసమే వీళ్లంతా వలస వెళుతున్నారని చెప్పలేం. భారత్తో పోలిస్తే అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుందని, కాలుష్యం లేని గాలి, స్వచ్ఛమైన నీరు, ట్రాఫిక్ లేని రోడ్లు ఉంటాయి కాబట్టి తర్వాతి తరాలకు మంచి భవిష్యత్ ఇవ్వచ్చనేది వారి అభిప్రాయం. అంతేకాదు అక్కడ రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వమే బాధ్యత వహించే సామాజిక భద్రతా పథకాలు కూడా ఉంటాయి. భారత పాస్పోర్ట్ కంటే అభివృద్ధి చెందిన దేశాల పాస్పోర్ట్తో వీసా లేకుండా ఎక్కువ దేశాలకు ప్రయాణించే వీలుండడం కూడా దీనికి ఒక కారణం. వరల్డ్స్ లార్జెస్ట్ స్కిల్డ్ మైగ్రెంట్ పాపులేషన్స్ లో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారని గ్లోబల్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే నైపుణ్యం ఉన్న యువత ఎక్కువగా వలస వెళ్తోంది. భారతదేశం అంతర్జాతీయ వలసదారులకు అతిపెద్ద సోర్స్ కంట్రీగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. 2019 నాటికి ప్రపంచ దేశాల్లో 17.5 మిలియన్ల మంది ఇండియన్ డయాస్పోరా ఉంది. ఒక్క యుఎస్ మాత్రమే చూసుకున్న 25 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల భారతీయ వలసదారుల్లో 81% మంది కనీసం బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఇది స్థానికులు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి కంటే చాలా ఎక్కువని మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. భారతదేశంలో యువత సంఖ్య ఎక్కువని మనం గర్వపడుతున్నాం. కానీ నైపుణ్యం కలిగిన యువత పౌరసత్వం వదులుకొని వెళ్లిపోతూ ఉంటే ఇది వృద్ధుల దేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దేశంలో ట్యాక్స్ కట్టే మిడిల్ క్లాస్ కుటుంబాలు, ఉన్నత వర్గాల వారు వెళ్లిపోవడం వల్ల దేశ ఆదాయానికి గండి పడుతుంది. అక్రమ మార్గాల్లో వెళుతున్న పేద యువత బహిష్కరణకు గురై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ధనికులు విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. మధ్యలో సామాన్య యువత ఇటు దేశంలో అవకాశాలు లేక అటు విదేశాలకు వెళ్లలేక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇక్కడ జీవన పరిస్థితులు, ప్రజారోగ్యం, విద్య, సామాజిక భద్రత, ఆదాయ సమానత్వంలో సంస్కరణలు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.